ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అష్మిత, డోర్ తీ. అష్మిత, అస్మిత, డోర్ తీ. అష్మిత, నువ్వు నా మనిషివి అని వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది. అయ్యో, అష్మిత రూమ్ లో ఉన్నావా? డోర్ తీ. ఏంటమ్మా ఏమైంది? నా చిన్న కోడలు మనస్తాపంతో ఏదైనా అఘాయిత్యం చేసుకుందా? అలాంటిదేం లేదు, మీరు కంగారు పడకండి. మా బావ డబ్బులు పోవడానికి కారణమైన మనిషి ఇంట్లోకి వచ్చింది. వచ్చింది ఇంట్లోకి కానీ గదిలోకి కాదు కదా. ఇంట్లో ఎక్కడా లేదు, ఈ ఒక్క గదే బ్యాలెన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ రూమ్లోనే ఉంటుందని నా అనుమానం. అంటే నా చిన్న కోడల్ని అనుమానిస్తున్నారా? ముందు డోర్ తీస్తే ఏదో ఒకటి తేలుతుంది కదా, ఈలోపే నువ్వెందుకు ఆవేశపడతావే? అస్మిత, అష్మిత డోర్ తీ. అష్మిత, అష్మిత డోర్ తీ. అష్మిత, అస్మిత, కడుపుతో ఉన్నదాన్ని కాసేపు కూడా ప్రశాంతంగా పడుకునివ్వకుండా ఏంటి మిగోలా? ఏమైంది? నీ గదిలోకి ఎవరైనా లేడీ వచ్చారా? నా గదిలోకా? అవును, ఈ ఇంట్లోకి తను రావడం నేను చూశాను. నా గదిలోకి రావడం చూసావా? ఇంట్లో ఎక్కడా లేదు. అయితే నా గదిలో ఉన్నట్టా? మరి ఎంతసేపు డోర్ ఎందుకు తీలేదమ్మా? నిద్రపోతున్నాను మామయ్య. తప్పుకో, నీ రూమ్ చెక్ చేయాలి. నా గదిలో ఎవరూ లేరు. నువ్వేం చెక్ చేస్తావు? ఒకసారి చూస్తే మా క్లారిటీ వస్తుంది కదా. ఎందుకు? నా మీద అనుమానమా? నువ్వేమైనా అనుకో, ముందు తప్పుకో. ఏయ్, ఆగు. అక్కడ చూడు. ఎక్కడా లేదు బావా. ఎవరూ లేరు కదా. ఈ రూమ్లోకి రాలేదేమోనమ్మా. ఇంట్లోకి వచ్చిన మనిషి ఇంట్లో ఎక్కడా లేకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? నువ్వే డబ్బు మార్చేసి ఈ నాటకం ఆడుతున్నావేమో. అష్మిత, మా బావ అలాంటి వాడు కాదు. అవునులే, మీ వాళ్ళందరూ మంచోళ్ళు, మేం మాత్రం దొంగలు, అంతే కదా? అది మనం చేసే పనులను బట్టి డిసైడ్ అవుతుంది. మాట్లాడింది చాలు కానీ ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. పదండి పదండి వెళ్దాం, రండి. ఇంకెక్కడైనా ఉందేమో, జాగ్రత్తగా వెతకండి అమ్మా. ఉమ్. ఆ? ఆ. నాకెందుకు అస్మిత మీదే అనుమానంగా ఉందిరామా. నాకు అదే అనిపిస్తుంది బావా. దీని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. గదిలోకి వెళ్ళిన మనిషి గదిలో లేకుండా ఎక్కడికి పోయింది? వెళ్ళు, తొందరగా వెళ్ళు, వెళ్ళు. అమ్మా జానకమ్మ, నమస్కారం జానకమ్మ. నమస్కారం అండి. ఏంటమ్మా ఎప్పుడూ కలకల్లాడుతుండే మీ మొహం అలా దిగాలుగా ఉందేంటి? ఏదైనా సమస్య? అవును పంతులు గారు, గుళ్ళో సంగతి తెలిసిందే కదా, ఆయన ఇంకా కోలుకోలేదు. అమ్మా, డాక్టర్లు చేసే చికిత్సతో పాటు దైవానుగ్రహం కూడా తోడైతే తప్పకుండా కోలుకుంటారు. ఆయుష్ హోమం చేయండి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ పసుపు కుంక నిలబడతాయమ్మా. ఆయన కళ్ళు తెరవడం కోసం ఎలాంటి ప్రయత్నం చేయమన్నా చేస్తాను. మంచిదమ్మా.
ఇదంతా చేసింది అష్మిత. ఆ ప్రభాస్ చేత ఊరి జనాలని రెచ్చగొట్టించి డబ్బులు పంచాల్సిన పరిస్థితి సృష్టించి సీను బావ ఆ డబ్బులు తీసుకొస్తూ ఉంటే ఒక లేడీ నడ్డు పెట్టుకుని అష్మితనే ఆ బ్యాగ్ని మార్చేసింది. నిజం చెప్పాలంటే నేను ఈ రోజు ఈ నరకం అనుభవించడానికి కారణమైంది. ఆ లేడీ అంటే ఎవరో ఒక ప్రెగ్నెంట్ లేడీ రోడ్డు మీద పడుంటే శ్రీను కార్ ఆపి హెల్ప్ చేశానన్నాడు. తనేనా? తనే అయ్యుంటుంది. శ్రీను బావ గుర్తుపట్టి వెంబడిస్తే తను మా ఇంట్లోకొచ్చి నేరుగా అష్మిత రూంలోకి వెళ్ళి దాక్కుంది. అయినా డబ్బు మార్చాల్సిన అవసరం అష్మితకి ఏమొచ్చింది? నా మీద ఉన్న ద్వేషం, నాన్న మీద ఉన్న కోపం. ఊరి వాళ్ళంతా ఎంతో నమ్మకంగా కట్టారు కదా చీటీలు. అక్కడ దెబ్బ కొడితే మోసం చేసిన వాళ్ళుగా ఊళ్ళో మిగిలిపోతామని తన ప్లాన్. కానీ నేను డబ్బు తెచ్చి కట్టగలనని తను ఊహించలేదు. నువ్వు శౌర్యని పెళ్లి చేసుకున్నావన్న ఒకే ఒక రీజన్తో నీ వెనక ఎన్ని కుట్రలు చేస్తుంది. అదొక్కటే కాదు, తన పెళ్లి డ్రామాని నిజం చేశాను. తన ప్రెగ్నెన్సీకి నేనే కారణమయ్యాను. ఇవన్నీ తన మనసులో పెట్టుకుంది. అందుకని కక్ష గట్టి అవకాశాలు సృష్టించుకుని మరీ ఇలా సాధిస్తుందా? ఏం చేస్తావ్? రాక్షస బుద్ధి ఉన్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళని ఎప్పటికీ మార్చలేం. కానీ అది మార్చిన ఒరిజినల్ నోట్స్ ని ఎలాగైనా రికవరీ చేయాలి. అష్మిత అని గ్యారంటీ వచ్చిందిగా. ఆ డబ్బు రికవరీ చేయడానికి ఎంతో కాలం పట్టదులే. అది సరే, నాన్నకెలా ఉంది? అలాగే ఉన్నారు. ఎప్పుడు స్పృహలోకి వస్తారో చెప్పలేమన్నారు. హాస్పిటల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇంట్లో పరిస్థితి అస్సలు బాలేదు. ఏంటి? ఇంట్లోనా? ఇంట్లో ఏమైంది? పార్వతి పిన్ని వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఇల్లులా లేదు. పెదనాన్నకి ఇష్టం లేని పనులన్నీ ఆ ఇంట్లో జరిగిపోతున్నాయి. అసలు ఇంత జరుగుతున్నా నువ్వెలా ఊరికే ఉన్నావు? నేనేం చేయను రామా. శివరం బాబాయ్ కూడా వాళ్ళ మాయలో పడిపోయారు. శివరం అవే మారిపోయారా? అప్డేట్ అవ్వాలి అని మూలాలని మర్చిపోయి పెదనాన్న నమ్మిన సిద్ధాంతాలని పక్కన పెట్టి టీవీ, ఫ్రిడ్జ్ వీటన్నింటికి బానిసలైపోయారు. చిన్నప్పటి నుంచి నాన్న పక్కనే ఉంటూ నాన్న అడుగుజాడల్లో నడుస్తూ ఎందుకు ఇలా మారిపోయారు? మంచి కంటే చెడే ఎక్కువగా మనుషుల్ని ప్రభావితం చేస్తుంది అనడానికి ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న పరిస్థితులే ఎగ్జాంపుల్. పద్మ అత్తయ్య, వెంకట్రావు మామయ్య కూడా ఎంటర్టైన్మెంట్ అంటూ టీవీని వదలట్లేదు.